నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, జగన్ పైన గత 2 రోజులుగా ఒక ట్రోలింగ్ అయితే జరుగుతుంది. కనీసం ఒంగోని కొబ్బరికాయ కొట్టకపోయినా పర్లేదు కానీ నిల్చొని జెండా కూడా ఎగరేలేవా జగన్ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ యొక్క ప్రశ్నకి ఏదైతే కేతిరెడ్డి గారు సమాధానం చెప్పారు, అదొక ఆయన ఏం సమాధానం చెప్పారో వినిపిస్తాను, దాని తర్వాత మీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటాను. అది ఎట్లా తయారైందంటే జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు. దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు. సో మనం చూసుకుంటే కేతిరెడ్డి గారు ఏమంటున్నారంటే జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉంటుందా, లేదా ఆ రోజు చాక్లెట్లు పంచితేనే దేశభక్తి ఉంటుందా అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా జగన్కి దేశభక్తి ఉందా లేదా? అసలు దేశాన్ని ప్రేమించినోడు ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తాడా? ఏం చెప్తారు దీని గురించి? అసలు ముందు ఇంట్లో వాళ్ళని ప్రేమించిన వాడు దేశాన్ని ప్రేమిస్తాడు. రెండూ లేదు. ఒకటి. రెండోది, ఒక ప్లేనరీ పెట్టి ఒక తల్లిని గౌరవాధ్యక్ష పదవి నుంచి దించేశాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, జెండాలు ఎగరేయలేడు ఆయన. మనుషుల్ని పీకేస్తాడు, అంటే పదవుల నుంచి, లేదు జెండాలు పీకేస్తాడు. అందులో ఆయన చాలా ఆరితేరినవాడు. బికాజ్ మీరు చెల్లి విషయం తీసుకోండి. చెల్లిని ఏం చేశాడు? ఎవరికో అంటగట్టాడు. అంటే అది మనం తప్పుగా అనకూడదు అన్నమాట. ఆయన సొంత అన్నగారు మాట్లాడిన మాటలు చెప్తున్నాం. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు. అది కూడా తను మాట్లాడకుండా తన సోషల్ మీడియా చేత తనకు కావాల్సిన వాళ్ళ చేత చేయించాడు. తర్వాత తను సొంతంగా ఒక పచ్చచీర కట్టుకుని నువ్వు చంద్రబాబు నాయుడు గారి ముందు మోకరిల్లావు అని మాట్లాడాడు ఆయన. ఇంకా నేను మర్యాదగా చెప్పాను మీకు, అంటే వాళ్ళ భాషలో నేను మాట్లాడలేను. అంటే ఇలాంటివి చేయమంటే చేయగలడు. తర్వాత చీప్ లిక్కర్ అమ్మించేసి సో తాళిబొట్లు తెంచేస్తాడు. సో అక్క చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటివి చేస్తాడు. అంటే ఏదైతే తనకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటాడో అవి చేస్తాడు. ఇప్పుడు చూడండి, తమ్ముడు కోసం వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు. చేయించాక సొంత తను సునీత కూడా చెల్లెలే కదా, ఆవిడ 5 ఏళ్ళు నిరీక్షించింది. ఇప్పుడు 6వ ఏడాది. దాని మీద నోరు మెదపడు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసినప్పుడు కూడా దాని మీద ఎటువంటి విచారణ లేదు. పైగా ఆయన్ని సిబిఐ ఎత్తుకుపోకుండా అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటాడు. అక్కడ మళ్ళా తల్లిని అడ్డు పెట్టుకున్నాడు అవినాష్ రెడ్డి. అంటే వీళ్ళకి ఆడవాళ్ళు అలాంటప్పుడు పనికొస్తారు, ప్రేమలు అలాంటప్పుడు వస్తాయి. అంటే నేను అనేది ఏంటంటే, నాకు ఒక కష్టం వస్తే అంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు తల్లి కావాలి, చెల్లి కావాలి. మొన్న కూడా చూడండి, అక్కడ తల్లిని మళ్ళీ కౌగిలించుకున్నాడు. ఎక్కడ? ఇడుపులపాయలు. అంటే నేను అనేది ఏంటంటే, నీ రాజకీయ అవసరాలకో, లేదు నువ్వు జైలుకి వెళ్లకుండా ఉండడానికో, లేదు నీ మీద కేసులు పడతాయన్నప్పుడు వీళ్ళందరి మీద ప్రేమలు వచ్చేస్తాయి. అలాగే దేశభక్తి అంటే ఏంటి అని మీరు జగన్మోహన్ రెడ్డిని అడగాలి. అంటే అసలు నేను రాజకీయ నాయకుడిని అనేది ఆయనకి ఎప్పుడు గుర్తుండదు. ఫస్ట్ థింగ్, ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్ సీఎం, ఆ 2 పదాలే ఆయనకు తెలుసు. కానీ సీఎంగా తను ఏం చేయాలో ఎప్పుడు తెలియలేదు ఆయనకి. ఇప్పుడు సీఎం కాకపోయినా కూడా నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఆగస్టు 15 జెండా ఎగరేయాలి అనే కనీస అవగాహన లేని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు? సాధారణంగా సోషల్ మీడియాలో కూడా చూస్తే ఎల్కే అడ్వాణి గారు, దాదాపు 92 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఎల్కే అడ్వాణి గారు కూడా జెండా ఎగరేశారు, కానీ జగన్ జెండా ఎగరేయలేకపోతున్నాడు అంటున్నారు. గతంలో కూడా చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టారు. అదిగాక ఏదైతే చిన్న కాలువ ఉంటే కాలువ నుంచి కూడా ఎగిరిగిరి దూకారు. సో రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి ఆయన అంత పాటుపడుతున్నాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసి కనీసం వంగి కూడా కొబ్బరికాయ కొట్టలేకపోతే ఎవరో ఒక పూజారి పైకి రాయి ఎత్తి పెడితే కొట్టాడు. సో అక్కడ 92 ఏళ్ల వయసు ఉన్నటువంటి అడ్వాణి గారు జెండా ఎగరేస్తున్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వంగి కొబ్బరికాయ కొడుతున్నారు. సో ఈ 2 చేయలేనటువంటి వ్యక్తిని ఎలా చూడాలని చెప్పి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. దీన్ని ఎలా చూడాలంటే, అందుకే ఇప్పుడు ఆయన ముసలాడు అయిపోయాడనే జనాలు వద్దులే 11 సీట్లు చాలని వదిలేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వెక్కిరించాడు కదా, ముసలాడు అని వీళ్ళందరూ. ప్రజలు ఆ ముసలాడే మాకు కావాలి, నువ్వు వద్దు, నువ్వు ఏమన్నా పడుచుగా ఉంటే ముసలాడివి, నువ్వు కొబ్బరికాయ కొట్టడం కూడా నీకు రాదు అని చెప్పి పక్కకు పెట్టారు. ఇప్పుడు ఇవాళ జెండా ఎగరేయడం కోసం అసలు కేతిరెడ్డి మాట్లాడటం ఏంటి? ఒకే విలేకరు అడిగారు, అడిగితే ఏం చెప్పాలి? నాయనా నువ్వు మా నాయకుడిని అడుగు, ఇది నేను సమాధానం చెప్పననే దమ్ము కూడా లేదా కేతిరెడ్డికి? చెప్పేది ఆ దమ్ము కూడా నువ్వెందుకు ఇస్తావు సమాధానం? ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఒక వ్యంగ్యం ఉంది. జెండా ఎగరేయకపోతే దేశభక్తి లేనట్ట, చాక్లెట్లు పెంచకపోతే దేశభక్తి లేనట్ట. అంటే చాక్లెట్లును జెండా ఎగరేయడం ఒకటేనా అండి? చాక్లెట్లు ఇవ్వటం
జెండా ఎగరేసిన రోజు మన చిన్నప్పుడు చాక్లెట్లు స్కూల్స్లో ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి చాక్లెట్లు పంచడుగా. జగన్మోహన్ రెడ్డి పంచే చాక్లెట్లు అయితే గంజాయి చాక్లెట్లు ఉంటాయి. కాబట్టి అసలు ఇవాళ కేతిరెడ్డి మాట్లాడటం ఒక తప్పు అయితే మాట్లాడిన విధానం రెండో తప్పు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి జెండా ఎగరేయాలి అనే కనీస జ్ఞానం లేనప్పుడు ఆయన ఇంకా అసలు నాకు ఏమంటారు అపోజిషన్ లీడర్ పొజిషన్ ఇవ్వండి అన్నాడు కదా. అసలు మొత్తానికి ఇప్పుడు అది అడిగే అర్హత పూర్తిగా కోల్పోయాడు ఆయన. ఎందుకంటే జెండా కూడా ఎగరైనప్పుడు నీకు దేశభక్తి లేనప్పుడు నువ్వు అపోజిషన్ లీడర్గా ఎలా పనికొస్తావు? పోనీ నీకు కావాలనుకున్నా ఎలాగ నీకు అవకాశం లేదు ఇవ్వడానికి. ఒకవేళ అది నువ్వు బతిమాలితే ఏమైనా జాలిపడి ఏమైనా రికమెండ్ చేద్దామన్నా కూడా దేశభక్తి లేని వ్యక్తులని మీరు అసెంబ్లీలోకి ఎలా రాణిస్తారు అని ప్రజలు అడుగుతారా అడగరా? అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరోసారి నేను జీరో అని నిరూపించుకున్నాడు ఆయన. నేను ఇటు రాజకీయ నాయకుడిని కాదు, అటు ప్రతిపక్ష నాయకుడిని కాదు, నేను ఎందుకు పనికిరాని వాడిని. నా పని ఏంటంటే మా సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం మీద తెల్లారు లేచిన దగ్గర నుంచి ఒక విష ప్రచారం ఎలా చెయ్యాలి అన్నదాని మీదే నా దృష్టి ఉంటుంది. నాకు జెండా ఎగరేసేంత తీరుబడి లేదు. ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను ఎండగట్టడమే మా వైసీపీ లక్ష్యం అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తారండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మీరు పూర్తిగా పక్కకు పెట్టి ఆయన చేసే విష ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఈ కూటమి ప్రభుత్వం వాటిని తిప్పికొట్టాలని మనం చెప్తున్నాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టుగా పాపం ఒక ముసలాడు కాబట్టి జెండా ఎగరేయలేడు. అసలు జెండా ఎలా ఎగరేయాలో కూడా ఆయనకు తెలుసో లేదో తెలియదు. గతంలో జనగణమన పాడడమే తెలియలేదు ఆయనకి. ఇప్పటికైనా ఆ జనగణమన ఎలా పాడాలో నేర్చుకున్నారో లేదో తెలియదు. ఎందుకంటే ఇంగ్లీషే పదాలు తిరగవు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే. ఇప్పుడు అదో కేసు ఉంది, సరిగ్గా పాడడం లేదని కేసు ఉంది. సో రెండో కేసు ఇది పడుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఫస్ట్ అసలు అది నేర్చుకున్నారో లేదో తెలియదు. ఇంగ్లీష్లో చదువుకుని అంటే ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుని ఇంగ్లీష్ రాదు, తెలుగు ఎలాగా రాదు, అన్నీ అంతంత మాత్రం. ఆయన పదవే అది కదా పాప, అంతంత మాత్రంగా. అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అంతంత మాత్రం ఆయన దృష్టిలో. అన్ని రకాలుగా అంటే పనికిరాని వాళ్ళందరూ అంతంత మాత్రం. కాబట్టి ఇవాళ అంతంత మాత్రం జగన్ గారు జెండా ఎగరేయలేకపోయారండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా కేసు నమోదవుతుంది. కాకపోతే కేతిరెడ్డి లాంటి వాళ్ళు దీనికి సమాధానం ఇవ్వడం మాత్రం అసందర్భంగా ఉంది నా దృష్టిలో. అయితే మాజీ ముఖ్యమంత్రిగాను ఒక పార్టీ అధ్యక్షుడిగాను ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలతో పాటు ఉంటూ అదేవిధంగా 11 ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అంటే అటు పక్కన తల్లి పైన ప్రేమ లేదు, చెల్లి పైన ప్రేమ లేదు, సునీత గారి పైన ప్రేమ లేదు, ఎవరిపైన ప్రేమ లేదు. ఈ ప్రేమలన్నీ లేవు. ఇది తీసి పక్కన పెడితే 2019-24 దాకా రాష్ట్ర ప్రజలను ఎలాగైతే మోసం చేశాడో ఆ మోసానికి ఫలితమే 151 నుంచి 11 స్థానాలకు పడిపోయాయి. ఇప్పుడు దేశానికి సంబంధించి ఒక జెండా కూడా ఎగరేయకపోతే, దేశభక్తి కూడా లేకపోతే, అంటే ఇటు కుటుంబ మధ్య ప్రేమ లేదు, దేశం పట్ల ఒక భక్తి భావం లేదు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఏం సందేశం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? ఆయనకి సందేశం ఇచ్చేంత స్థాయి లేదండి. ఐఎమ్ సారీ. సందేశాలు ఎవరిస్తారు? ఒక గొప్ప రాజకీయ నాయకుడు అయితే ఇస్తారు, ఒక గొప్ప అనుభవజ్ఞుడు అయితే ఇస్తారు, ఒక గొప్ప మేధావి అయితే ఇస్తారు, ఒక జ్ఞాని అయితే ఇస్తారు. లేదు చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉండి ఒక 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఒక 10 సార్లు ఎమ్మెల్యే అయితే అలాంటి వాళ్ళు ఏదైనా సందేశం ఇచ్చిన అర్థం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుందని ఏదో అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యాడు, అడుక్కుని ముఖ్యమంత్రి అయ్యాడు అమ్మని చెల్లెల్ని కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏమి ఇవ్వలేరండి. అందుకే ఆయన జ్ఞానశూన్యుడు కాబట్టే ఆయన జెండా ఎగరేయలేకపోయాడు. మీరు అలాంటి ఆయన దగ్గర నుంచి మీరు ఏమి ఆశించకండి దయచేసి. అట్లీస్ట్ ఎప్పటికప్పుడు ఆయన నేను జ్ఞానిని కాదు సుమా, అజ్ఞాని నేను ప్రూవ్ చేసుకుంటున్నాడు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకంటే మాట్లాడుకోవటం అనవసరం. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇంట్లోనూ అదేవిధంగా దేశంలోనూ ప్రేమ ఆప్యాయతలు లేవు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.